ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కల కాదే, నిజమే. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పాను? గుడ్ మార్నింగ్. ఎవరిని చూసాను? కింద నుంచి ఏంటి అంత పెద్ద అరుపు వినిపించింది? అన్నయ్య, ఏమైందిరా? ఎందుకు అరిసావు? అక్కడ చూడు. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా సంధ్య ఉండాలి కదా. నేను శ్రావణి గదిలో పడుకుంటే ఇక్కడ ఎలా ఉంటానక్క? నువ్వే కదా రాత్రి నా దగ్గర పడుకుంటానన్నావు. అవును అన్నాను, కానీ శ్రావణి పిలిస్తే తన గదికి వెళ్ళిపోయాను. బెడ్ మీద ఉంది నువ్వే అనుకో, నేను పడుకున్నా. నువ్వు చిన్నోడు గదిలో కదా ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమోరా, నాకేం గుర్తులేదు. రాత్రి ఏదో ఆ టాబ్లెట్ వేసుకున్నానా, బెడ్షీట్ కోసం ఈ గదికి వచ్చా. ఇదిగో ఈ బెడ్షీట్ ఇలా తీసి అలా దులిపాను. అంతవరకే గుర్తుందిరా. అంటే ఈ గ్యాప్ లో సంధ్య నా గదిలోకి రావడం, మా అక్క మీరే సంధ్య అనుకొని మీ పక్కన పడుకోవడం అంతా జరిగిపోయిందన్నమాట. ఆయన మీరు నా గదికి ఎందుకు వచ్చారండి? నేను బెడ్షీట్ తీసుకోమన్నానక్క. ఏకంగా బెడ్ ఎక్కేస్తారని నాకేం తెలుసు? ఏమే, నువ్వైనా నేను శ్రావణి దగ్గర పడుకుంటానని చెప్పాలి కదా. మళ్ళీ కిచెన్ లోకి ఏమొస్తానులే అని చెప్పలేదు. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటారు. అయినా మీరు నిద్ర మాత్రం ఎలా వేసుకున్నారు? ఎలా అంటే అది ఆ స్లిప్ ఇచ్చారు, దాన్ని ఇలా తీసాను, ఆ టాబ్లెట్ ఇలా తీసుకుని అలా వేసుకున్నాను. ఆ మాత్రం బుర్ర లేకుండా ఎలా వేసుకున్నారు అంటున్నా. మీ వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా. సారీ అండి, అసలు స్టోరీ ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదు. స్టోరీయా? స్టోరీ అంటే అది కాదే. ఇంత గొడవ అవుతుందని అనుకోలేదని ఆయన ఉద్దేశం. హలో హలో హలో, ఆయన మీన్స్ మీ. రెస్పెక్ట్ ఆయన. ఆయన అనేది రెస్పెక్ట్, నాట్ హస్బెండ్. ఆయన మీ ఆయన కదా గౌరీ. గౌరీనా? టైం ఇవ్వండిరా, మీరే ఫీల్ చేసేస్తున్నారు. గారనే లోపు గౌరీనా. మీరు ఇక్కడ ఉంటే ఇలాంటి కన్ఫ్యూజన్సే వస్తాయి. బయలుదేరండి ఇక్కడ నుంచి. అవునవును, వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాను. పదండ్రా చెప్తాను. పదండి పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.